నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. మెగా కుటుంబం అంటే అందరికీ తెలిసిందే. మరి అలాంటి మెగా కుటుంబంలో ఇప్పుడు వస్తున్న వార్తలు చూస్తుంటే ఇది రాజకీయ పరంగా చేస్తుందా? లేకుంటే ఇంకా నిజంగానే చిరంజీవి గారన్న మాటల కోసం ఇంతలా చేస్తున్నారా అనే కన్‌ఫ్యూజన్ అందరిలోని కూడా ఉంది. అసలు ఎందుకని ఇంత రచ్చ చేయాల్సి వచ్చిందా అనే పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఈరోజు మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ నటికుమార్ గారున్నారు. మరి ఆయనతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మీరు కూడా చూసి నమస్కారం సార్. నమస్తే. సార్ యాక్చువల్‌గా చిరంజీవి గారు మాట్లాడుతూ, "నా కుటుంబంలో అందరూ ఆడవాళ్ళే ఉన్నారు. సో, నా లెగసీ కంటిన్యూ అవ్వాలన్న ఈ మెగా లెగసీ అనేది ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి అన్నా, నాకు మగపిల్లాడు కావాలి, మనవడు కావాలి. నేను రామ్ చరణ్‌ని అదే అడుగుతున్నాను. మళ్ళీ అమ్మాయే పుడుతుందేమో అన్న భయం కూడా నాలో ఉంది" అని అనేసి చిరంజీవి గారు అనడం జరిగింది. దీంతో ఒక పక్కన చూసుకుంటే మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ఇంకో పక్కనేమో ఈ రాజకీయ పరంగా చూసుకుంటే వైసీపీ వాళ్ళు కూడా దీని మీద కొన్ని రకాల ట్రోల్స్ కూడా చేస్తున్నారు. మరి ఇది ఏ విధంగా చూడొచ్చంటారు అసలు? ఇప్పుడు ఆయన అన్న దాంట్లో నాకెక్కడ ఏం తప్పు కనిపించట్లేదు. హ్మ్. ఆయన ఏమి పాపం ఎవరిని ఇంకొకరిని మాట్లాడి, ఇంకొకరి మీద ఏదైనా వ్యాఖ్యలు చేసే వ్యక్తి కాదు. ఇంకొకటి చిరంజీవి గారు ఏ రోజు కూడా ఏ పార్టీని గాని, ఇంకో మనిషిని గాని మాట తూలే మనిషి కాదు. ఇంకొక కామెంట్ చేసే మనిషి కూడా కాదు. మనం హ్మ్. రెండు అర్థం చేసుకో విషయం ఉంది. హ్మ్. అలాగే అక్కడ ఆయన నిన్న ఒకళ్ళు అడిగిన ప్రశ్నకి ఆయన మా ఇంట్లో ఆడపిల్లలందరూ ఒక హాస్టల్‌లో లేడీస్ లేడీస్ హాస్టల్ హాస్టల్ లాగా అవును. అయిపోయింది. హ్మ్. కనుక రామ్ చరణ్‌కి అంటే డైరెక్ట్‌గా రామ్ చరణ్‌కి నాకు వారసుడు కావాలి అని చెప్పలేక, నాకు రామ్ చరణ్ ఒక వారసుడు ఇస్తే బాగుంటుంది. మళ్ళా ఆడపిల్లే పుడతదేమో భయంగా ఉంది అన్న ఒక నవ్వుతో ఆ మాట అన్నాడు. హ్మ్. అంతేగాని ఆడపిల్లని వద్దని గాని, ఆడపిల్లని మాకు కాదని గాని చెప్పలే. ఆడపిల్ల ఇంటికి లక్ష్మీదేవి. ఆడపిల్లంటే అదృష్టం. ఆడపిల్లంటే ఆదిపరాశక్తి. ఆడపిల్లంటే ఎప్పుడు గూడా అందరికీ ఆనందంగా ఉండదు. ఆడపిల్లంటేనే ఆనందం. కాకపోతే ఏంటంటే వారసుడు వేరు. అంటే వారసుడు అంటే ఆడపిల్ల అంటే ఆ ఇంటి పిల్ల అంటాం. హ్మ్. ఓకే. ఇప్పుడు చాలామంది అంటున్నారు ఆడపిల్లేంటి వారసుడు ఆడపిల్ల గూడా అవ్వచ్చు కదా! అని కొంత వాదన ఉంది. కాదని ఎవరు చెప్పట్లేదు. మీకు అన్నీ సమాన హక్కులు. ఆడపిల్లకి, మగపిల్లడికి అన్నీ సమాన హక్కులు ఇస్తున్నాం. కొన్ని దాంట్లో ఇప్పుడు ఉన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఈ ఇంటి పేరు కూడా మార్చుకోవాల్సిన అవసరం లేదు. తల్లిగారి ఇంటి పేరే ఆడపిల్ల అదే ఇంటి పేరు పెట్టుకోవచ్చు. ఏ ఇంటి పేరు మార్చాలని రూల్ కూడా లేదు. కానీ మగపిల్లడికి మాత్రం మనం గతంలో పూర్వీకులు మనకి ఎప్పుడైతే అన్నారో హ్మ్. మగపిల్లడు మనకి రేపొదయం తండ్రికి గాని, ఎవరికైనా అయినా కూడా కొలువు పెట్టేది కూడా తండ్రి. వారసుడిగా మన ఇంటి పేరు తెచ్చేది. అయన్నీ కూడా పూర్వీకులు చెప్తూ వచ్చారు. ఆ పూర్వీకులు చెప్తున్నప్పుడు అందుకే వారసుడు కావాలి అంటాం. ఆ ఇంటి పిల్ల అని ఆడపిల్లని అంటాం. మనం వారసుడు కావాలని కోరుకుంటాం. ఆ కోరుకోవడంలో తప్పేముందని అడుగుతా. హ్మ్. ఆయన వారసుడు కావాలని కోరుకోవడంలో తప్పు లేదు. రెండోది ఏ ఆడపిల్లని ఆయన విమర్శించలేదు. ఏ ఆడపిల్లని ఆయన ఎప్పుడు కూడా మాట అనలేదు. మీరు అలాంటప్పుడు చిరంజీవి గారి మీద ఏ రాజకీయ నాయకుడికి కామెంట్ చేయలేదు. శ్యామల గారికి ఏం కామెంట్ అర్థమైందో నాకు అర్థం కాలే. హ్మ్. శ్యామల గారికి ఏం అర్థమైందో నాకు అర్థం కాలే. ఆమె సినిమా ఇండస్ట్రీ ఆమె ఆడపిల్లే. ఆడపిల్ల. ఆడపిల్ల కదా! ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దత్తత హ్మ్. తీసుకున్నారు. అవును. జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలక్క బదులు శ్యామలక్క వచ్చింది. హ్మ్. షర్మిలక్క సొంత అక్క చెల్లి వెళ్ళింది. శ్యామలక్క వచ్చింది. అవును. తప్పలేదు. ఆ రోజు ఆయన వారసత్వం దత్తత తీసుకున్నారు. ఇంటి పేరు మారలేదుగా. ఆమెకు వైఎస్ రాలేదుగా. జగన్ అన్న. కనుక శ్యామలక్క కూడా అర్థం చేసుకోవాల్సిన చిరంజీవి గారి కోసం మాట్లాడకూడదు. హ్మ్. ఆయన చిరంజీవి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానమే. అందరికీ అభిమానమే. రెండోది ఇంకొకరిని ఎవరిని కామెంట్ చేసే వ్యక్తి కాదు. ఓకే. రాజకీయంగా ఎదుర్కోవాలనుకున్నప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారిని ఇంకోరిని ఎదుర్కోండి తప్పులేదు. రాజకీయంగా మాట్లాడండి. కానీ ఈ విషయంలో రాజకీయం తీసుకొచ్చి మాట్లాడడం అనేది సబబు కాదు. నేను శ్యామలా గారిని గాని, నేను మాట్లాడే ట్రోల్ చేసేవాళ్ళు మహిళా సంఘాలకు గాని నేనేం చెప్తున్నానంటే, మీరు గత చరిత్రలో ఎప్పుడైనా ఏ ఆడపిల్లని కామెంట్ చేశాడా? ఆయన అప్పుడు సురేఖ గారు కూడా అడిగారు ఒక హ్మ్. ప్రోగ్రామ్‌లో. మా మనవడు కావాలి అని. మళ్ళా అంజనమ్మ గారు కూడా అడిగారు. దాంట్లో ఏం మాట్లాడారు? ఆయనేమైనా తప్పు మాట్లాడాడా? అంటే ఒక్కటే ఊరికే ఇక్కడ దాన్ని ఏదో పాయింట్ ఔట్ చేస్తుంది ఒకటే సార్. మళ్ళీ ఆడపిల్లే పుడుతుందని భయమేస్తుంది అన్న ఒక్క వర్డ్‌ని పట్టుకొని బాగా నొక్కి నో. నొక్కి నో. 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 చెప్తున్నారు కదా! ఆయన దాన్నేమన్నాడంటే మళ్ళా ఆడపిల్లే వస్తదేమో హ్మ్. అని భయమేస్తుంది అన్న ఒక మాటని ఆయన ఏమన్నాడంటే వారసుడు కావాలి అని చరణ్ వారసుడు పుడితే మాకు వారసుడు వస్తాడు అని అనుకున్నారు. ఆ! భయమేస్తుందని ఒక మాట. ఇప్పుడు దాన్ని కూడా మనం పట్టుకుంటే ఎలా చెప్పండి? అంతమంది ఆడపిల్లలు చక్కగా అందరికీ కూడా హ్యాపీగా ఆయన ఎవరిని మాట్లాడే వ్యక్తి కాదు కదా! దయచేసి ఇలా తప్పుగా అర్థం చేసుకోకూడదు. హ్మ్. ఆయన ఎవరితోని కాంట్రవర్సల్ చేసే వ్యక్తి కాదు. హ్మ్. ఫస్ట్ టైము ఇలాగా కాంట్రవర్షియల్‌గా వచ్చింది గానీ, ఎప్పుడు గూడా ఆయన కాంట్రవర్షియల్ అయ్యే వ్యక్తి కాదు అని మాత్రం నేను చెప్తాను.
సార్ ఇక్కడ ఇంకొక పాయింట్ అవుట్ కూడా తీస్తున్నారు ఏంటంటే ఇప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళు ఇక్కడ చిరంజీవి గారు చేసిన కామెంట్స్ ని ఇంతలాగా హైలైట్ చేసి మాట్లాడడానికి రీజన్ ఏంటి అంటే మనకి చిరంజీవి గారు గతంలో పెట్టిన ప్రజారాజ్యం పార్టీ అనేది ఏదైతే ఉందో అది ఇప్పుడు జనసేన పార్టీలోకి విలీనం అయిపోయింది. అదే ఇది ఇదే అది అని ఏదైతే కామెంట్స్ చేశారో ఇప్పుడు దాన్ని ఉద్దేశించే కావాలని వైసీపీ వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. అందుకని దీని గురించి వైసీపీ వాళ్ళు మాత్రమే మాట్లాడారు అని అంటున్నారు. సో దీనిపై మీకేమనిపిస్తుంది? ఇది నిజమే అంటారా? ఇలా కూడా చూడొచ్చు అంటారా? ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయిపోయింది. హ్మ్. ప్రజారాజ్యం ప్రజలతో పుట్టిన పార్టీ ప్రజారాజ్యం, హ్మ్. జనంలో పుట్టిన పార్టీ జనసేన. హ్మ్. నేను ఏ కార్యక్రమాలు ఉన్నా జనసేన ఆవిర్భవించింది. హ్మ్. నేను ప్రజారాజ్యం పార్టీ ప్రజల్లో పుట్టిన పార్టీయే. అదే ఇక్కడ పురుడు పోసుకుంది నా హ్మ్. తమ్ముడు రూపంలో అన్న దాని మీద అర్థం చేసుకోవాలి ఫస్ట్. హ్మ్. రెండోది, నేను రాజకీయాలకి స్వస్తి పలుకుతున్నా. హ్మ్. తెలుగు సినిమా కలమ్మ తల్లికి సేవ చేసుకుంటూ నవ్వుతూ నవ్విస్తూ సేవ ఇంకా చేసుకుంటా. మళ్ళీ చిరంజీవి గారు నేను రారంటారా? రాను రాబోను. హ్మ్. నా తమ్ముడి ద్వారా నా తమ్ముడి ద్వారా నేను ఏదైతే రాజకీయాలు అనుకున్నానో నా తమ్ముడు ద్వారా పవన్ కళ్యాణ్ గారి ద్వారా జనసేన ద్వారా నా కార్యక్రమాలు నెరవేరుస్తాను. హ్మ్. నెరవేరుస్తాడు. నేను సినిమా ఫీల్డ్లోనే ఉంటాను అని అని ఆయన చాలా క్లారిటీగా చెప్పేశాడు. చెప్పుతూ ఇంకో మాట ఏమన్నాడంటే, ఎంతమందిని కలిసినా, నేను పెద్ద పెద్ద వాళ్ళని ఎవరిని కలిసినా, మోడీ గారిని కలిసినా, నేను ఇంకొకరు కలిసినా, చాలా ప్రతిపక్ష నాయకులు కలిసినా, మా ఇండస్ట్రీ కోసం మంచి జరగటం కోసం, మా ఇండస్ట్రీ ఏం జరుగుతుంది, మా ఇండస్ట్రీకి ఏం కావాలి, దానికోసం నేను కలడమే తప్ప ఏ రోజు కూడా నేను రాజకీయాల కోసం, నాకు పదవుల కోసం నేను అడగలేదు అని చెప్పుకొచ్చాడు. ఇండైరెక్ట్ గా మనం చెప్పాలంటే ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పక్ష పార్టీ నుంచి ఆ గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఆయనకి రాజ్యసభ ఇవ్వడానికి వ్యక్తిగతంగా, పార్టీలకు అతీతంగా ఆయనకు రాజ్యసభ ఇవ్వడానికి, ఆయన సినిమా ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తిగా పద్మ విభూషణ్గా ఆయనకు రాజ్యసభ ఇవ్వడానికి చాలా మంది చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయన మన రాజమౌళి గారి ఫాదర్కి ఆయనకి ఎలాగైతే ఇచ్చారో ఈయనకు కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే ఆయన రాజ్యసభ కూడా తిరస్కరించారు. సెంట్రల్ మినిస్టర్ కూడా తిరస్కరించారు. సెంట్రల్ మినిస్టర్ ఈ రోజు కూడా ఆయన రావాలంటే సెంట్రల్ మినిస్టర్ అవుతాడు. అంటే ఇవన్నీ ఆయనకున్నా కూడా నాకు రాజకీయం వద్దు. ఆ రాజకీయంలో నేను దిగులుగా నేను చేయలేను రాజకీయం. కనుక నా సినిమా ఇండస్ట్రీలో నేను నవ్వుతూ చక్కగా హ్యాపీగా ఇప్పుడు ఎలాగున్నా నవ్వుతూ ఎలాగున్నా అలాగున్నా. సురేఖ గారు ఎప్పుడు నేను రాజకీయాలు ఉంటప్పుడు వచ్చి ఏంటి ఎంత దిగులుగా ఉన్నారు, ఏంటి ఎంత బాధపడుతున్నారు అనేవారు. నేను నవ్వుతూ ఇప్పుడు ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను నేను. అది ఏంటంటే ఎలా నడపాలి పార్టీ, ఏం చేయాలని ఒక టెన్షన్ ఉంది. కనుక అది నా వల్ల కాదు అని చెప్పుకొచ్చాడు. దాన్ని వైసీపీ వాళ్ళు ఏం చెప్తారో అది ఇష్టం. ఏదైనా వైసీపీ వాళ్ళకి ఏదైనా తిరిగితే చాలు. ఇప్పుడు శ్యామలక్క ఒకటి వచ్చింది. శ్యామలక్క అధికార ప్రతినిధి. శ్యామలకి ఏం దొరికితే చాలు. చిరంజీవి గారు దొరికారు కాబట్టి మాట్లాడుతూనే ఉంటుంది. నేనేమంటానంటే మాట్లాడండి. మీరు ఒక ప్రశ్న వేసారు ఇంతకు ముందు, ఏది గుంటనక్క ఏదో ఇంకోటి ఏదో పెట్టింది ఇద్దరికి, పవన్ కళ్యాణ్ గారికి. ఆమెకి మనం దానికి కౌంటర్ కూడా ఇచ్చాం. వయస్సుకి విలువ ఇవ్వాలి, వయస్సుకి మర్యాద ఇవ్వాలి. మేము ఇప్పటికీ కూడా మేము శ్యామల అక్క అని ఎందుకు అంటున్నాం అంటే ఆడపిల్ల కాబట్టి. మేము ఎప్పుడు కూడా అమాదేదిగా ఎప్పుడు మాట్లాడలేదు. ఎందుకంటే ఆ విలువ మీకు ఎప్పుడు ఇచ్చాం. మీరు ఏ పార్టీలో ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారే, చంద్రబాబు నాయుడు గారు అంటే చంద్రబాబు నాయుడు గారే. ఎందుకంటే ఇష్యూస్ బేస్డే మాట్లాడాలి. విలువలు ఉంటాయి, వాల్యూస్ ఉంటాయి. మనం ఎవరిని ఎలా మాట్లాడాలి తప్ప మనం ఒక వ్యక్తిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. అది ఫస్ట్ తెలుసుకోగలగాలి శ్యామల గారు అది నేర్చుకోమనండి. లేకపోతే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళండి. సార్ చిరంజీవి గారు నేను తిట్టాలనుకుంటున్నాను సార్ అని అడగండి, ఆయన చెప్తాడు సమాధానం. బాలకృష్ణ గారు నేను తిట్టాలనుకుంటున్నాను సార్ అని అడగండి, ఆయన చెప్తాడు సమాధానం. ఎందుకంటే పార్టీలకు ఇష్యూస్ బేస్డ్ మాట్లాడండి. మీకు ఎందుకు 164 సీట్లు బదులు 11 సీట్లు వచ్చాయో అప్పుడు అడగండి ఆయన్ని. ఏమండి 164 సీట్లు రావాలి కదా, 11 సీట్లు మాకు ఎందుకు వచ్చాయని అడిగితే చెప్తారు జగన్మోహన్ రెడ్డి. మీలాంటి వాళ్ళ వల్లేనమ్మా నాకు 11 సీట్లు వచ్చాయి అని చెప్తాడు. మీలాంటి వాళ్ళ వల్ల మాకు 11 సీట్లు రావటానికి మీరు ఇష్టం వచ్చినట్టు అవతలవాసి మాట్లాడడంతో, అసభ్యకరంగా మాట్లాడడంతో, అసభ్యకరంగా ఇష్టం వచ్చినట్టు వాయా వరుస లేకుండా మాట్లాడడంతోనే నేను 11 సీట్లకి పడిపోయానమ్మా అని చెప్తాను. కనుక దయచేసి మాట్లాడేటప్పుడు వయసుకి విలువ ఇవ్వండి, మన అవతల వ్యక్తికి మనం మర్యాద ఇవ్వండి. మీరు మాట్లాడేటప్పుడు హుందాతనంగా మాట్లాడండి. అంతే తప్ప రాజకీయానికి ఎదుర్కోండి, రాజకీయలాగా ఎదుర్కోండి. ఏదైనా ప్రతినిధి అంటే, అధికార ప్రతినిధి అంటే ప్రతి దాన్ని మీరు
మాట్లాడండి. ఏం మాట్లాడతారు? ఈరోజు మీకు మొత్తం టోటల్గా ఇండస్ట్రీలో ఏముంది? మరి అలాగే మీకు మద్యం ఏర్లే పారుతుంది, ప్రజలకు ఏమైనా అన్యాయం జరుగుతుందా? అది మాట్లాడాలి. ప్రజల కోసం మాట్లాడండి. అధికార ప్రతినిధి అంటే పార్టీని మాట్లాడితే పార్టీని కించపరచడం కాదు. చిరంజీవి గారికి పార్టీలకు ఏం సంబంధం ఉంటుంది చెప్పండి? దయచేసి ప్రతిసారి చిరంజీవి గారిని ఒక తీసుకొచ్చి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇంకొకటి కూడా చెప్తున్నాను, మీరు మళ్ళీ అడగడం నేను చెప్పడం ఎందుకు, ఇంకో మాట కూడా చెప్తున్నా. వాళ్ళ తాతలు సుమా గారు అడిగితే వాళ్ళ తాతలు మున్తాతల కోసం హుందాతనంగా ఏదో జెండర్ విషయంలో తాతల విషయంలో వస్తే, మా తాత ఉండేవాడు, మా తాతకి 2 అమ్మమ్మలు ఉండేవారు, 2 భార్యలు ఉండేవారు, మాకు అమ్మమ్మలు అవుతారు. అలాగే బయటికి వెళ్తే చాలామంది రస్కుడు అలాంటివి ఎన్నో ఉంటాయి. ఆయన బుద్ధులు నీకు రావద్దురా అని అన్నారు, కానీ ఆయన దానగుణం మాత్రం నాకు వచ్చింది అని ఆయన ఒక హుందాతనంగా నవ్వుతూ చెప్పారు. దాన్ని తీసుకొని మీరు పవన్ కళ్యాణ్ గారు కలుపుతారు. పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు చెప్పారు, ఎస్ నాకు 3 పిల్లలు, పెళ్లి చేసుకున్న 4వ పిల్లమే జగన్మోహన్ రెడ్డి గారు, ఎక్కడున్నారు అని అడిగారు. మరి దానికి ఆన్సర్ చెప్పాలిగా. మాట్లాడకూడదమ్మా, మాట్లాడకూడదు. ఎలక్షన్స్ అయిపోయి రాజకీయాలు ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాయి. దయచేసి మన 2 కుటుంబాల మీద అగాధం సృష్టించొద్దు. 2 కుటుంబాల మీద మీరు ఆ మాట వ్యక్తిగతంగా మీరు వెళ్తున్నప్పుడు అవతల కాసు కూడా వ్యక్తిగతంగా మాట్లాడితే 2 కుటుంబాల మీద వ్యక్తిగతంగా వెళ్తాయి తప్ప ఇది రాజకీయం అవ్వదు. ఎందుకంటే చిరంజీవి గారు రాజకీయాలు మాట్లాడలేదు అని మాత్రం మీకు చెప్తున్నా. రాజకీయం కోసం మాట్లాడలేదు కాబట్టి మళ్ళీ వాళ్ళు ఎవరైనా వచ్చి ఇప్పుడు నేను ఉందతనంగా మాట్లాడినట్టు అందరూ మాట్లాడరు. ఒక్కొక్కరు ఒక విధంగా మాట్లాడతారు. శ్యామలా గారు దయచేసి మీరు అర్థం చేసుకొని ఏం మాట్లాడాలో, ఏది ఎప్పుడు మాట్లాడాలో, ఏది ఎలా మాట్లాడాలో, ఏ రాజకీయం ఎలా చేయాలో మాట్లాడుకుంటే బాగుంటుంది తప్ప తాతల దాకా మనం వెళ్ళకూడదు. ఆయన హుందాతనంగా ఏదో ఆయన మామూలుగా అనుకోని మాటల్లో వచ్చిన మాటే తప్ప దయచేసి మిమ్మల్నో మీ పార్టీనో లేకపోతే ఇంకొకరినో అని మాట్లాడలేదు. కాబట్టి దయచేసి ఈ విషయాల్లో కూడా మీరు గమనించగలుగుతారని చెప్పేసి హుందాతనంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచిస్తారని, వైసీపీ నాయకులు కూడా ఆలోచిస్తారని. ఇది చిరంజీవి గారికి వైసీపీ నాయకులకి గొడవ కాదు. ఇది మీరు రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోండి, రాజకీయంగా ఇష్యూస్ వేసి మాట్లాడండి తప్ప ఇలాంటివన్నీ ఉండకూడదని. చిరంజీవి గారు ఎక్కడ తప్పు మాట్లాడలేదు, తప్పు తోలలేదు, అనుకోకుండా మాట్లాడిన మాటలే తప్ప ఆయన ఎవరితో ఎప్పుడు కాంట్రవర్సీకి వెళ్ళేవాడు కాదు. అతి మంచివాడు.